హాయ్ స్టూడెంట్స్, మనకు శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళు వెటర్నరీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోసం మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఆ నోటిఫికేషన్ ప్రాసెస్ కూడా లాస్ట్ డేట్ రిజిస్ట్రేషన్ 5th ఆగస్ట్ కంప్లీట్ అయింది. ఈ వీడియోలో మనము లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ గురించి డిస్కస్ చేస్తాం. అంటే చాలా మంది 2024లో కట్ ఆఫ్ ఎంత వచ్చింది అనేసి అడుగుతున్నారు అనమాట. సో వాళ్ళ కోసం ఈ వీడియో అనేది ప్రిపేర్ చేశాము. ఈ ఛానల్లో బైపీసీకి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసినట్లయితే మనం చూడండి, ఇది మనకు యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అనమాట. దీంట్లో మనకు మెయిన్ గా 3 రీజియన్స్ గా డివైడ్ చేశారు. సో బేసిక్ గా మనకి ఇక్కడ కేటగిరీస్ అంటే 3 రీజియన్స్ గా డివైడ్ చేశాడు. ఒకటి అన్రిజర్వ్డ్ కేటగిరీ. అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటే స్టేట్ మొత్తం మీద అందరూ కూడా ఈ కేటగిరీలో కాంపిటీషన్ అనేది చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఏయూ రీజియన్, రెండోది వచ్చేసి ఎస్వియు ఏరియా అనమాట. దీంట్లో మళ్ళీ క్యాస్ట్ వైజ్ గా డివైడ్ చేశారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అనేసి డివైడ్ చేశారు. ఫస్ట్ ఏ కేటగిరీలో అయినా రెండు గ్రూప్స్ ఉంటాయండి. ఒకటి ఫార్మర్ కోటా, రెండోది నాన్ ఫార్మర్ కోటా. పెద్ద దాంట్లోనూ కూడా ఉమెన్ ఉంటారు, జనరల్ కేటగిరీ జనరల్ పీపుల్ ఉంటారు అనమాట. సో ఫస్ట్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో మనం చూసినట్లయితే జనరల్లో లాస్ట్ ర్యాంక్ ఎక్కడి వరకు వచ్చి ఆగింది అంటే 2958. అంటే 2000 మీకు వెటర్నరీ సీట్ రావాలి అంటే ఓసీ కేటగిరీలో అన్రిజర్వ్డ్ ఏరియాలో 2958 కంటే కూడా ర్యాంకు ముందు ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు వెటర్నరీ సీట్ అనేది అలాట్ అవుతుంది. అదే ఇక్కడ ఫార్మర్ కోటా తీసుకుందాం. ఫార్మర్ కోటా ఉమెన్ అన్రిజర్వ్డ్ కేటగిరీ పర్సన్ అయితే, ఓసీకి సంబంధించిన పర్సన్ అయితే ఆ పర్సన్ కి ర్యాంకు 2540 కంటే ముందు ఉండాలి. వాళ్ళకు మాత్రమే వెటర్నరీ సీటు అన్రిజర్వ్డ్ కేటగిరీలో అలాట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సో ఎస్వియు రీజియన్ లో ఫార్మర్ కోటాకు చెందినటువంటి ఒక అమ్మాయి బీసీసీ కేటగిరీకి చెందిందైతే అప్పుడు తనకు వెటర్నరీ సీట్ రావాలి అంటే ర్యాంక్ ఎంత రావాలి అని చూసినట్లయితే ఖచ్చితంగా ఆ అమ్మాయికి 3791 కంటే ర్యాంక్ ముందు ఉంటే లాస్ట్ ఇయర్ వెటర్నరీ సీట్ అనేది వచ్చింది. అంటే లాస్ట్ ర్యాంకు 3791 దగ్గర ఆగిందనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఏయూ రీజియన్ లో ఉన్నటువంటి ఉమెన్, ఫార్మర్ కోటాకి చెందినటువంటి ఉమెన్ ఎస్సీ కేటగిరీకి చెందిందైతే తనకు వెటర్నరీ సీట్ రావాలి అంటే ఆ అమ్మాయికి రావాల్సిన ర్యాంకు 3463. 3463 అనేది లాస్ట్ ర్యాంకు. దీని ముందు ర్యాంకులకి అందరికీ కూడా వెటర్నరీ సీట్ అనేది అలాట్ అయి ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే సేమ్ ఏయూ రీజియన్ కి చెందినటువంటి ఒక అబ్బాయి ఎస్సీ కేటగిరీకి చెందిన వ్యక్తి అయితే అతనికి ర్యాంక్ అయితే సీట్ వస్తుంది అంటే 6623. 6623 కంటే ముందు ఉన్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా వెటర్నరీ సీట్ అనేది అలకేట్ అవుతుంది అనమాట. సో బేసిక్ గా ఏంటి అంటే ఈ ర్యాంక్స్ అన్ని కూడా ఒక రెఫరెన్స్ అనమాట. మీకు ఈ ఇయర్ ఇంతకంటే తక్కువ ర్యాంక్స్ వచ్చినట్లయితే మీకు వెటర్నరీ సీట్ అనేది రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ కాంపిటీషన్ పెరిగింది కాబట్టి. సో కాబట్టి మీకు వచ్చినటువంటి ర్యాంకు ఈ కేటగిరీలో ఇప్పుడు లాస్ట్ ఇయర్ లో వచ్చినటువంటి ర్యాంక్ ని కంపేర్ చేసుకొని దానివల్ల మీకు ఒక సీట్ వస్తుందా లేదా అనేటువంటి ఒక అవగాహన అయితే ఉంటుంది. అందుకోసమే ఈ వీడియో అనేది ప్రిపేర్ చేసాము. సో మీ డౌట్స్ ని కమెంట్ రూపంలో తెలియజేయండి, ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాము. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.